ఇవాళ నా జాతిలో నా కులంలో ఇంత గొప్ప సాంప్రదాయం ఒక భూతల్లికే కాదు, ఈ భూమి పైన పంట పండించేటువంటి ఆ ఎడ్లను కూడా పూజించుకొని వాటిని ఒక దేవుళ్ళలా పూజించుకునేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఉన్నటువంటి కులంలో పుట్టిన నాకు నిజంగా జన్మ ధన్యమైనటువంటిది. ఇది నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పండుగ మళ్ళీ వచ్చేసారి కల్లా ఓ 10 రెట్లు ఎక్కువగా జరిగే విధంగా ఉంటే బాగుంటుంది. ఆ రోజు ప్రభుత్వ పక్షాన కూడా ఈ పండుగ కూడా గుర్తింపు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేయాలి. అయితే ఈ జాతిలో పుట్టినటువంటి అనేక మంది ఆణిముత్యాలు ఈ జాతిలో పుట్టినారు. ఆఫీసర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ దగ్గర నుంచి, అటెండర్ దాకా, వార్డు మెంబర్ దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దాకా అన్ని రకాలుగా ఎదుగుతా ఉన్నారు. వాళ్ళు పరస్పర సహకారం చాలా బాగుంటుంది. వాస్తవానికి కూడా నాకు కూడా చాలా మంది పరస్పర సహకారం ఇచ్చి నాకు సంబంధం లేకుండానే ఎలక్షన్లలో నా కోసం ఆదిలాబాద్కి ఖమ్మంలో వేసుకున్నారు, ఎక్కడెక్కడో క్యాంపులు వేసుకొని మరీ పనిచేయగలిగారు. అంటే నేను భరోసాగా చెప్తా ఉన్నా రాబోయేటువంటి బీసీ ముఖ్యమంత్రుల్లో మున్నరు కాపుల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఎట్లయితే ఈ భూమిని రక్షిస్తూ, భూమిలో పంట పండిస్తూ ఈ దేశానికి అన్నం పెడతా ఉన్నామో, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, రాజకీయపరమైనటువంటి పోరాటాల్లో కూడా మున్నరు కాపుల పాత్ర అదే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళొచ్చేసారి మాత్రం పంచగట్టుకొని వస్తాం. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూన్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.